మనిషి జీవితం రెండు అద్భుతమైన శక్తులపై నడుస్తుంది. ఒకటి ఆలోచన, మరొకటి అవసరం. అవసరం ఉన్నప్పుడు మనిషి ఎదుగుతాడు. కానీ అవసరాన్ని మించి దురాశ అనే దయ్యం మనస్సులోకి అడుగు పెడితే ఆలోచన అనే దీపం క్రమంగా ఆరిపోతుంది. చాణక్యుడు చెప్పిన వాక్యం చాలా లోతైనది. దురాశ పెరిగిన చోట ఆలోచన మూతపడుతుంది. ఎందుకంటే దురాశ అన్నది మొదట చిన్న కోరికగా మొదలవుతుంది. ఒక మంచి పని చేస్తే కొంత లాభం వచ్చింది, అంతే, ఇంకొంచెం వస్తే బాగుంటుందని మనసు చెప్తుంది. అలా పుట్టిన చిన్న కోరిక కొద్ది కొద్దిగా లోపలే తినే విషపు వేరుగా మారిపోతుంది. దురాశ ఉన్న మనస్సు ఎప్పుడు ఎలా పొందాలి అనేదే ఆలోచిస్తుంది. కానీ ఎలా పొందాలి అన్నదానికి ధర ఎంత అనేదాన్ని ఆలోచించదు. అప్పుడు సరి తేడా గీతలు చెదిరిపోతాయి. నిజం అబద్ధం మధ్య తేడా తెలియదు. లాభం కనిపించిన చోట మానవత్వం కనిపించదు. చాణక్యుడు అలాంటి మనుషుల గురించి హెచ్చరించాడు. దురాశ ఉన్న వ్యక్తి ప్రమాదం ముందు కూడా అవకాశమే చూస్తాడు. ఏం కోల్పోతున్నాడో, ఎవరు నష్టపోతున్నారో ఆలోచన రావడం ఆగిపోతుంది. ఒకప్పటి రాజులు కూడా దురాశతో నాశనమయ్యారు. అధికారం కోసం స్వంత ప్రజలను మోసం చేశారు. కానీ చివరికి అధికారం కోల్పోయారు. పేరు కూడా చెడ్డ పేరుగా మిగిలింది. దురాశ వల్లే స్నేహాలు వ్యాపారాలుగా మారాయి. సంబంధాలు లెక్కలుగా మారాయి. హృదయం కఠినమవుతుంది. పొరపాట్లు పెరిగిపోతాయి. అబద్ధం అలవాటవుతుంది. దురాశ ఉన్న మనస్సు బయటకి పెద్ద ఇంటిలా కనిపించినా అందులో నివసించేది భయం మరియు అసంతృప్తి మాత్రమే. ఎందుకు అంటే ఎంత వచ్చినా చాలు అనిపించదు. పొంది ఉన్న దాని మీద ఆనందం లేదు. పొందలేని వాటిపైనే కళ్ళు. చాణక్యుడు మరొక కీలకమైన మాట చెప్పారు. సంతృప్తి ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. అంటే సంపద అంటే మాత్రమే డబ్బు కాదు, మనస్సులోని ప్రశాంతతే నిజమైన ధనం. దురాశ మనస్సును మబ్బులా కప్పేస్తుంది. మబ్బుల వల్ల సూర్యుడు కనిపించకపోయినా సూర్యుడు మాయం కాలేదు కదా. అలానే మనస్సులో జ్ఞానం, ధర్మం, మానవత్వం ఉంటాయి. కానీ దురాశ వాటిని కప్పేస్తుంది. మబ్బులు తొలగిపోయినప్పుడు సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు. అలాగే ఆలోచన స్పష్టత తిరిగి వచ్చే రోజు జీవితమే మారిపోతుంది. జీవితం ఇచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. కానీ ఎంత సంపాదించాలి అనే లెక్కలో ఎలా జీవించాలి అనే సత్యం మరిచిపోవద్దు. మనిషి బతికేది ఆనందం కోసం, మరియు ఆనందం ఉన్న చోటే పూర్తి జీవితం ఉంటుంది. దురాశతో వచ్చిన లాభాలు పెద్దవిగా కనిపించిన నష్టం కనిపించదు. కానీ నాశనం మాత్రం దగ్గరలోనే ఉంటుంది. చాణక్య కోణంలో చూస్తే దురాశ కాదు, ఆలోచన, నీతి, ధర్మం జీవితాన్ని పైకి తీసుకెళ్తాయి. అందుకే దురాశ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఒక ప్రశ్న మాత్రమే చాలు. ఈ లాభం కోసం మనస్సును కోల్పోవాలా? ఆలోచన స్పష్టంగా ఉన్న చోట దురాశకు స్థానం ఉండదు. కానీ ధర్మం, సంతృప్తి కలయికతోనే నిజమైన గొప్పతనం ఉంటుంది.